నేను నిజంగా ఆపు. ఇంకా ఏం చెప్తావు? ఏం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు? నువ్వు 10 తలల పాములా చేరి నా ఇంటికే మచ్చ తేవాలని చూస్తావా? నా ఇల్లు ముక్కలు చేయాలని చూస్తావా? నిన్ను ఏంటండి మీరు నన్నెందుకు ఆపుతున్నారు? అది చేసింది మంచి పనేనా? ఏరి కోరి పూల మీద తీసుకొచ్చి నా ఇంటిని భ్రష్టు పట్టించింది మీరు. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో చూస్తూ కూడా నన్ను ఆపుతారేంటి? ఇలాంటి వాళ్ళకి చదువుకున్న వాళ్ళన్నా డబ్బున్న వాళ్ళన్నా గౌరవంగా బతికే వాళ్ళన్నా అసహ్య ఉంటుంది. అందుకే నా మీద అనుమానం వచ్చేలా చేసింది. ఇదేం తలరాతండి నాది. నాకు తెలిసిందే చెప్పాను తప్ప లేనిదేమీ చెప్పలేదు కదా. ఈ ఇంట్లో ఏది జరిగినా ఏ రహస్యమైనా ఎక్కువ రోజులు దాచలేరు. ఏదో ఒక రోజు బయటపడుతుంది. చాలాసేపు అమ్మ అడిగినా మనోజ్ గారు అడిగినా భయంతో వణికిపోయింది. ఈలోపు కొత్త కథ అల్లేసింది. పార్లర్ అమ్మ పెద్ద కేడి అని నాకు తెలుసు. అయినా అబార్షన్ అయితే ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచాలి? అప్పుడేమైంది? ఈ కథ వెనుక కథ తెలుసుకోవడానికి నేనున్నాను కదా.